Hi friends, today Sunday special చేపల పులుసు. Are you ready to watch? ఫిష్ని రాక్పిండి వేసి బాగా కడుక్కోవాలి. చింతపండు నానేస్తా ఉన్నాను. ఒకటి చేపల పులుసుకి, ఒకటి చేపలు ముందుగా నానేసుకునేకి, ఒకటి సాంబార్కి, చేపల పులుసు సాంబార్కి, ఒకటి చేపలు కాసేపు నానబెట్టాలి చింతపండులో, అందుకి ఇలా చింతపండుతో ఫిష్ని పెట్టుకోవాలి. ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. మసాలా ఐటమ్స్, ఫిష్ పులుసుకి మసాలా ఐటమ్స్: చెక్క, లవంగము, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, పసుపు, ఎర్రగడ్డ, కొబ్బరి, గసగసాలు, మెంతులు, సాంబార్ పౌడర్ ఏదైనా ఇంట్లో చేసుకోండేది, లేకపోతే ఎంటీఆర్ ఏదైనా ఓకే. ధనియా పౌడర్, కారము, కొత్తిమీర, ఎర్రగడ్డ, ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. ముందుగా ఆయిల్లో వేయించి మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి. సాంబార్ పౌడరు, ధనియా, మిరప్పొడి, పసుపు, కొత్తిమీర ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకోకూడదు. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్, కరివేపాకు, చేపల పులుసుకి ఎప్పుడు వెడల్పుగా ఉండే బౌల్ ఎత్తుకోవాలి. అప్పుడైతే బాగా నీట్గా అవుతుంది. ఇరుకిరుకుగా ఉంటే అది చేప విరిగిపోతుంది. కరివేపాకు, ఆనియన్ ఫ్రై అయింది ఆయిల్లో. ఇప్పుడు మసాలా వేసుకున్నాం. మసాలా మరొకసారి ఆయిల్లో బాగా ఫ్రై కావాలి. ఆయిల్లో బాగా ఫ్రై అయింది మసాలా. ఇప్పుడు సాల్ట్ వేస్తా ఉండ. ఇప్పుడు చింతపులుసు వేస్తా.
అలానే వాటర్. మసాలా చింతపులుసు వేసుకున్నాక సాల్ట్ ఒక బిరు చెక్ చేసుకోవాలి. చింతపులుసు వేసినాక సాల్ట్ తగ్గిపోతుంది కదా, అందువల్ల చూసుకొని చాలుకుంటే ఇంకొంచెం వేసుకోవాలి. కొంచెం తక్కువ అయింది, కొంచెం వేస్తాను. కొత్తిమీర కొంచెం వేస్తాను. ఇప్పుడు కుత్తుకుతా అని ఉడుకుతా ఉంది కదా, ఇప్పుడు చేపలు వేసుకోవాలి. చేపలు వేసుకొని చాలా పొద్దు బాయిల్ చేయకూడదు, ఒక 5 minutes ఉంచాలి అంతే. చూడండి, చేపలు చింతపండులో నానేసుకున్నాం కదా, ఇలా చేస్తే స్మెల్ రాదు. అదేదో సినిమాలో చెప్తుంది కదా లక్ష్మి గారు, నీచవాసన అని, అలా ఉండదు. బాగుంటుంది, స్మెల్ అస్సలుకి రాదు. మొత్తం ఫిష్ వేసేసా, మెల్లగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు చూడండి ఉడుకుతా ఉంది. కొంచెంసేపు ఉడకల్లా. ఎల్లో రెడ్డిష్ కలర్ ఉంది కదా పులుసు, మీకు రెడ్ కలర్ కావాలా అంటే బాడిగే మిరపకాయలు వేసి పేస్ట్ చేసి వేస్తే రెడ్ కలర్ వస్తుంది, చిల్లీ పౌడర్ బదులు. చూడండి ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఫిష్ సాంబారు అయింది. అయినాక 5 minutes వదిలేయాలి. అలాగే వెంటనే వేసుకోకూడదు, అది కొంచెం ఆరాలి. ఆ వేడికి కొంచెం మసాలా అంతా ఇంకా బాగా పడుతుంది. ఎలా ఉంది కీర్తిక? సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.